హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ధన 51. ఈరోజు నేను బీరకాయ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఆయిల్ వేసుకున్నాం. మీకు బీరకాయ కర్రీ అంటే ఇష్టమేనా ఫ్రెండ్స్? మీకు బీరకాయ కర్రీ అంటే ఇష్టమైతే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. చాలామంది బీరకాయ కర్రీని ఇష్టపడరు ఫ్రెండ్స్. బీరకాయ కర్రీ ఎవరైనా తినాల్సింది. అది తింటే చాలా మంచిదని అంటూ ఉంటారు. ఇప్పుడు కాస్త జీలకర్ర వేసాను ఫ్రెండ్స్. బీరకాయలో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి బీరకాయ తింటే చాలా మంచిది ఫ్రెండ్స్. బీరకాయ ఎవరైనా తినాలి. బీరకాయలో నీరు శాతం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అందువల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. మన పొట్ట కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కొవ్వు పదార్థాలని కరిగిస్తుంది. కాబట్టి బీరకాయ కర్రీ ప్రతి ఒక్కరూ తినవచ్చు ఫ్రెండ్స్. తినడానికి ట్రై చేయండి. అలాగే ఇప్పుడు మనం ఆనియన్స్ కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్. కొంచెం పసుపు కూడా వేసాను ఫ్రెండ్స్. కాస్త తిప్పిన తర్వాత బీరకాయ ముక్కలు వేస్తున్నాను ఫ్రెండ్స్. వీటిని కొంచెం మధ్య వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలు త్వరగా మగ్గాలంటే కాస్త ఉప్పు కూడా వేయాలి ఫ్రెండ్స్. టూ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక 2 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోవాలి. బీరకాయతో చట్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే బీరకాయ బజ్జీలు కూడా వేసుకోవచ్చు. అంతేకాదు బీరకాయ పచ్చడి చపాతీల్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేశారా ఫ్రెండ్స్? ట్రై చేసుంటే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నీటి శాతం ఎక్కువ ఉన్న కూరగాయలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. బీరకాయ, సొరకాయ, అలాగే కీరా దోసకాయ అలాంటి నీరు శాతం ఉన్న కూరగాయలు ఎక్కువగా తినండి ఫ్రెండ్స్. ఇప్పుడు రుచికి సరిపడు కారం వేసుకున్నాం ఫ్రెండ్స్.
కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఉప్పు కారం సరిపడి వేసుకోవాలి ఫ్రెండ్స్. దానికి తగ్గ మసాలాలు పడితేనే ఏ కర్రీ అయినా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. లేకపోతే తినటానికి కూడా పనికిరాదు. ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. కాబట్టి ఏ కర్రీ అయినా అన్నీ సరి చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాల తర్వాత కాస్త మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ప్రతి ఒక్క కర్రీలో కాస్త అల్లం, కాస్త మసాలా వేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నాకు అలా ఉంటేనే ఇష్టం. అందుకే ప్రతి దానిలోనూ అల్లం, మసాలా యాడ్ చేస్తూ ఉంటాను. మసాలాలు ఎక్కువగా తినకూడదు అంటారులే కానీ అయినా కూడా నేను అలాగే వేస్తాను. అలా అని ఎక్కువగా వేయను, కాస్త అలా చిటికెడు వేస్తాను ఫ్రెండ్స్. ఎక్కువగా వేయను, కాస్త స్మెల్ కోసం అలా వేస్తాను. అలా స్మెల్ వచ్చినప్పుడే నాకు తినబుద్ధి అవుతుంది ఫ్రెండ్స్. లేకపోతే తినడానికి ఇష్టపడను. అందుకే అన్నింటిలోనూ మసాలాలు వాడుతూ ఉంటాను. ఇలా కాస్త కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 2 మినిట్స్ తర్వాత కాస్త కొత్తిమీర జల్లుకోవాలి ఫ్రెండ్స్. మసాలాలు వేసాక వెంటనే గ్యాస్ ఆఫ్ చేసి దింపుకోవడం చాలామంది చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు ఫ్రెండ్స్. ఆ మసాలాలు కూడా కాస్త ఉడికితేనే చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. అప్పుడు మనకి ఏ ఎఫెక్ట్ కూడా ఉండదు, ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మసాలా వేయగానే స్టవ్ ఆఫ్ చేసి వడ్డించుకోకండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.